తర్వాత డివిటీలు అంటారు. దివిటీలు వాటి పేరు. గోగు కర్రలు తెస్తారు, అంటే గోంగూర కాడలు తెస్తారు, ఇంత పొడుగుంటాయి. వాటికి ఏం చేస్తారంటే బట్టతోటి ఒత్తులు తయారు చేసి నువ్వుల నూనెలో ముంచి కట్టి 5 సంవత్సరాల పిల్లల వరకు ఆ ఇంటి బయట పిల్లల చేతికిచ్చి ఆ ఒత్తి వెలిగించి ఇలా కొట్టిస్తారనమాట. ఎందుకని అది అలాగా? అంటే పితృదేవతలకి శాంతి, పితృదేవతలు శాంతింపబడతారనమాట. దీనివల్ల పితృదోషాలు తొలుగుతాయి, చాలా ఆనందపడతారు. 5 ఏళ్ల పిల్లల వరకు అంటే అవి చిన్న పిల్లలు, అంటే వంశం వృద్ధి అయింది అని చెప్పడం వాళ్ళకి. మీ వంశం ఇట్లా వృద్ధి అయింది అని చెప్పడం. ఓకే. అందుకని ముందు మనవలు ఎందుకంటే అసలు కన్నా వడ్డీ ముద్దు కదమ్మా. ఎప్పుడైతే వడ్డీ చేత కొట్టిస్తారో వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు చక్కగా. ఎందుకంటే పితృదోషం తొలగిపోతే అన్ని ఆనందాలు లభ్యం అవుతాయి. పితృదేవతలు మించిన దేవతలు లేరు కదా. అందుకని దానికి సంకేతంగానే చక్కగా డివిటీలు కొట్టించి గోగు కర్రల చేత కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చే ముందు నువ్వులుండ నోట్లో వేసుకుని వస్తారు. అందుకే